హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. అయితే ఇంట్లోని ఈజీగా తక్కువ ఖర్చుతో రంగుల్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనేనండి. అచ్చం షాప్లో కొన్న రంగుల్లాగే చాలా బాగుంటాయండి. మీరే చూస్తున్నారు కదా, లైవ్లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. త్వరలోనే భోగి, సంక్రాంతి, కనుమ వచ్చేస్తున్నాయి కదండి. ఈ అందమైన రంగుల ముగ్గులతో ఆ పండగల్ని మన ఇంట్లోకి ఆహ్వానించేద్దాం వచ్చేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరిపిండిని తీసుకున్నానండి. ఆడించింది అయినా పర్వాలేదు, కిరాణా స్టోర్లోనైనా పర్వాలేదండి. ఇప్పుడు నేను ఇక్కడ నాకు సరిపడగా వరిపిండిని అయితే తీసుకున్నాను. 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇందులోకి ఉజాలయండి, నీలిమందు అంటాం కదా, అది కొంచెం క్వాంటిటీ వేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నాం కదా. వేసుకొని ఫస్ట్ పొడి పిండినే కలుపుకోవాలండి. ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీని పిండిని తీసుకుని ఎక్కువ ఉజాలని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసిన తర్వాత 1-2 స్పూన్ల వాటర్ని వేసుకొని మిక్స్ చేస్తే చూడండి కలర్ అనేది ఎంత చక్కగా చేంజ్ అయ్యిందో కదా. ఫస్ట్ కలర్ లైట్గానే ఉంటుందండి. వాటర్ వేసి మిక్సీ పట్టిన తర్వాత మంచి కలర్లోకి చేంజ్ అవుతుందండి. మీరే చూస్తున్నారు కదా లైవ్లోని, ఎంత అందంగా ఉంది కదా రంగు అయితే. అంతేనండి, నీలం రంగు అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవ కలర్ చూద్దాము. బౌల్లోకి 1/2 స్పూను సర్ఫ్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, మిక్స్ చేస్తున్నప్పుడు రెడ్ కలర్లోకి మారింది కదా. ఇప్పుడు ఇందులోకి ఎర్ర కలర్ కుంకుమ అండి. ఇక్కడ నేను మెరూన్ తీసుకున్నాను, రెడ్ కలర్ అయినా మీరు తీసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. క్వాంటిటీని బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఇక్కడ నేను 3 స్పూన్ల రైస్ పిండిని తీసుకున్నానండి. అందులోకి మనము కలిపి పెట్టుకున్నాం కదా ఈ మెరూన్ కలర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకండి. ఈ విధంగా బాగా పిండిలోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పిండిని మిక్సీ జార్లోకి వేసి 1-2 స్పూన్ల వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూసారా కలర్ అనేది ఎంత మంచి కలర్లోకి వచ్చింది కదా. డార్క్ మెరూన్ కలర్లోకి వచ్చింది. కలర్ ఎంత బాగుందో చూడండి. అంతేనండి, మెరూన్ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 3వ కలర్ చూద్దామా. ప్లేట్లోకి 3 స్పూన్ల వరిపిండిని తీసుకున్నానండి. ఇందులోకి ఆరెంజ్ ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత వరిపిండిలోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 2 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాకు సరిపడగా తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వరిపిండి, ఎక్కువ కలర్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచి ఎల్లో కలర్ అయితే మనకు వచ్చింది కదా. ఎల్లో కలర్ కూడా రెడీ అయిపోయిందండి. 4వ కలర్ చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ కూడా నేను 3 స్పూన్ల బియ్య పిండిని తీసుకొని ఇందులోకి రెడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి. ఫుడ్ కలర్ బాగా బియ్య పిండిలోకి కలిసిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇక్కడ మనం తీసుకున్న కలర్కి కొంచెం లైట్ కలర్సే వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనం మెరూన్ కలర్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి మంచి రెడ్ కలర్ అయితే వచ్చింది. ఎంత బాగుందో చూడండి. రెడ్ కలర్ కూడా రెడీ అయిపోయిందండి. 5వ కలర్ ఇక్కడ కూడా నాకు సరిపడినంత వరిపిండిని తీసుకొని ఇక్కడ డార్క్ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, బియ్య పిండిలోకి బాగా కలిసిపోవాలి. ఇక్కడ మనము డార్క్ కలర్స్ తీసుకుంటే మనకి కొంచెం లైట్ కలర్స్ వస్తున్నాయండి మిక్సీ పట్టిన తర్వాత. మీరు మరికొద్దిగా ఫుడ్ కలర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి డార్క్ కలర్లోకి వస్తాయి. కానీ నాకు ఈ కలర్సే బాగా నచ్చాయండి. చూడండి, మంచి గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 6వ కలర్ అండి. నాకు సరిపడినంత బియ్యం పిండిని తీసుకున్న తర్వాత మిక్స్ చేశానండి. ఫుడ్ కలర్స్ గ్రీను, ఆరెంజ్ ఫుడ్ కలర్స్ని వరిపిండిలోకి మిక్స్ చేశాను. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తే చూడండి లైట్ గ్రీన్ వచ్చిందండి. ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మంచి గ్రేడియంట్ కలర్ అండి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 6వ కలర్ కూడా రెడీ అయిపోయిందండి. లాస్ట్ కలర్ అయితే నేను కొంచెం బియ్యం పిండి తీసుకొని అన్ని కలర్స్ మిక్స్ కొట్టేశానండి. ఇది మాత్రము ఎలా వచ్చిందో మీరే లాస్ట్ వరకు చూడండి. మా హస్బెండ్కి అయితే కలర్ నచ్చలేదు, నాకైతే నచ్చింది. మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా డార్క్ అంటే నాచు కలర్లో వచ్చిందండి. మా హస్బెండ్ అయితే ముగ్గులో ఈ కలర్ వేయనివ్వలేదండి, కానీ నాకైతే నచ్చింది. ఆ కలర్స్ బాగున్నాయి, ఆ వెయ్యి ఇది పక్కన పెట్టు అన్నారు. కానీ నేను మీకు చూపించడం కోసం ఇది కూడా నేను వీడియోలో యాడ్ చేశానండి. అంతేనండి, ఇంట్లోనే చాలా ఈజీగా రంగుల్ని తయారు చేసేసుకోవచ్చు. మీరే చూస్తున్నారు కదా ఎంత అందంగా కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అప్పటికప్పుడు నేను ఈ రంగులతోనే ముగ్గు వేశానండి. ఇంకా మీకు బాగా రావాలంటే
ఒక్కరోజు ఎండలో వదిలేసినట్లయితే ఇంకా పొడిపొళ్ళాడుతూ చక్కగా వస్తుందండి. ఇప్పటికే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయిపోయిందని నేను అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా వేసేసానండి. మీరు మాత్రం ఒక్క 2-3 గంటలు ఎండలో పెట్టేస్తే చక్కగా ఇసుకలాగా వస్తుందండి. రంగులు అనేవి అంత బాగుంటుంది. నాకు అర్జెంటుగా వీడియో కోసం చేయాలి కాబట్టి నేను వెంటనే ఇవే రంగులతోని ఎండబెట్టకుండా ముగ్గు అయితే వేసేసానండి. చూడండి, నేను ఎండబెట్టకపోయినా ఎంత పొడిపొళ్ళాడుతూ చక్కగా ఉన్నాయో రంగులు. అదే ఎండ పెడితే ఇంకెంత బాగుంటాయో ఒకసారి మీకే తెలుస్తుంది కదా. అంతేనండి, రంగులు ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా. ఇప్పుడు ఈ రంగులతోనే నేను ముగ్గు కూడా ఏ విధంగా వేసానో చూసేయండి. ఈ ముగ్గు మాత్రం వీడియో తొందరగా అప్లోడ్ చేయాలి అని ఆతృతతోని గబగబా వేసేసానండి. అందుకే చిన్నపిల్లల ముగ్గులాగా వచ్చింది. దయచేసి ఈ ముగ్గుని దృష్టిలో పెట్టుకొని కమెంట్స్ అయితే చేయకండి. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి, వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెమైనా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేస్తే ముద్ద అయిపోయి డ్రై అవడానికి టైం పడుతుందండి. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే రంగుల్లోకి వస్తే చూడండి ఎంత బాగా డ్రాప్ అవుతున్నాయో రంగులు. మీరే చూస్తున్నారు కదా లైవ్ లోని. నేను ఇక్కడ డ్రై చేయలేదండి, వెంటనే వేసేసాను ముగ్గుకి. ఎందుకంటే నాకు తొందరగా వీడియో కావాలి కాబట్టి. అదే మీరైతే 2-3 గంటలు ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ఇసుకలాగా డ్రాప్ అవుతుందండి పిండి అయితే. ఇంకా మీకు బాగా మెరుపులు కావాలంటే బయట మనకి షాపుల్లో మెరుపులు వేరేగా దొరుకుతాయండి. ఆ చెంకిల్ని ఈ కలర్స్ లో మిక్స్ చేసేసుకుంటే ముగ్గు అనేది మరింత అందంగా తయారవుతుందండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క కలరు ప్రతి ఒక్క బిట్టు మీకు చూపిస్తున్నాను లైవ్ లో. నేను వేసి మరీను ప్రతి ఒక్కటి మీకు కవర్ చేయాలి కాబట్టి నేను ప్రతి ఒక్క కలరు ముగ్గులోకి వేస్తున్నట్టు బిట్టు మీకు కవర్ చేశానండి. లైవ్ లో మీరే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ముగ్గు అనేది. మంచి కలర్స్ అండి. ఇంకా మీకు ఎక్కువ కలర్స్ కావాలనుకుంటే పర్పుల్ గ్రీను లేదా గ్రీను ఎల్లో రెడ్ కలరు ఇంకా పర్పుల్ ఈ విధంగా మిక్స్ చేస్తే మీకు మరిన్ని కలర్స్ ఎక్కువ అనేవి వస్తాయండి. ఇక్కడ నేను కొన్ని కలర్స్ మాత్రమే తయారు చేసుకున్నాను. నాకు ఈ కలర్స్ సరిపోతాయి. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు కలర్స్ని కలిపి మరి మీరు ఇంకా ఎక్కువ కలర్స్ని చేసుకోవచ్చు. తక్కువ పిండి అండి ఇంట్లోని. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ పిండి మాత్రమే తీసుకున్నాను, ఎక్కువేమీ తీసుకోలేదు. నాకు ఇన్ని కలర్స్ అయ్యాయి. అదే మీరు కొంచెం పెద్ద గ్లాస్ సైజ్ తీసుకుంటే మాత్రము ఇంకా ఎక్కువ కలర్స్ అవుతాయండి. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా ఈ వచ్చే పండగలకి రంగుల్ని తయారు చేసుకోవచ్చండి. సంక్రాంతి, భోగి, కనుమ వస్తున్నాయి కదా. ప్రతి పండగకి చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని పండగల్ని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఈ రంగులు అనేది తప్పనిసరిగా మనకు ఉండాలండి. అదే మన ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఇంకా హ్యాపీ కదండి. మన చేతులతో మనం తయారు చేసుకున్న రంగులు అనేది మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి మీకోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. చెప్పాలంటే న్యూ ఇయర్కి ముందే చేయాల్సిన వీడియో అండి. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అవ్వలేదు. సంక్రాంతికి ముందైనా పెడుతున్నందుకు కొంచెం హ్యాపీగానే ఉందండి. అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మన వీడియో చూసి రంగుల్ని ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండి. ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ ఖర్చుతో కూడా పని లేదండి. తక్కువ ఖర్చుతోని తక్కువ పిండితోని ఎక్కువ రంగుల్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.